మహాఘనమైన మహిమ కలిగిన శక్తి కలిగిన నామానికి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు దేవా. నాయన, మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో సహోదరులు సురేష్ గారిని నిలవబెట్టుకుని మంచి మాటల చేత మీ పిల్లల హృదయాలను తృప్తిపరచినందుకు కృతజ్ఞతలు. మరి కొద్దిసేపు నాయన మీ గ్రంథంలోని మాటలు, మా ప్రభువు వారి మాటలు ఆలోచించడానికి, తద్వారా మంచి సంగతులు నేర్చుకోవడానికి సిద్ధపడుచుండగా మాకు తోడుగా ఉండండి. వింటున్న మీ బిడ్డలకి నేను విన్న ప్రతిదానిని పాటించగలిగిన మనస్సును ప్రసాదించమని క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయం లేదు. యాక్చువల్గా మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ భోజనం తర్వాత మాట్లాడాలని నాకు తమ్ముడోళ్ళు చెప్పారు. మరలా తమ్ముడోళ్ళ ఆలోచన మార్చుకుని భోజనానికి ముందే ముగించేయాలి అన్నారు. మరి సమయం 2 అవ్వకముందే నేను ముగించేస్తాను, అరగంట లోపే. ఓకేనండి? ఎందుకంటే అక్షయాహారంతో పాటు శరీరానికి ఆహారం కూడా చాలా ముఖ్యం. ఇప్పటివరకు చాలా మంచి విషయాలు మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కనుక జస్ట్ 2 మాటలు తమ్ముడోళ్ళు ఆశపడుతున్నారు కనుక ఒక 2 విషయాలు మీ ముందు పెట్టి నేను ముగించేస్తాను. 2 అవ్వకుండానే ముగించేస్తాను. మంచిదండి. మరి ముందుగా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ, ఇంతవరకు దేవుని మాటలు అందించినటువంటి సహోదరులు, దేవుని సేవకులు సురేష్ గారికి ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాను. వినాలండి. అలానే అధ్యక్షులు గారైనటువంటి మెల్కీసెదెకు గారికి కూడా ప్రభు పేర వందనాలు తెలియజేస్తున్నాయ్యా. వందనాలండి. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేర వందనాలమ్మ. అందరికీ వందనాలు. సహజంగా మనం దేవుని పని చెయ్యాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవునికి కానుకలు ఇవ్వాలి, నాకు చేతనైనంత మట్టుకు దేవుడి కొరకు నేను చేయగలిగింది చెయ్యాలి అని మరి రకరకాల పనులు మనం చేస్తుంటాం. ఎవరు చేయగలిగిన పని వాళ్ళు చేస్తుంటారు. నా మాట సరిగ్గా వినిపిస్తుందండి? అంటే నాకెందుకో హమ్మింగ్ వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది. అవసరమైతే సౌండ్ కొంచెం తగ్గించుంటాం. ఇక్కడ మన వాళ్ళకి నీట్గా వినిపిస్తే చాలు. రైట్. మనం చేసే మంచి పని ఏదైనా కూడా ఆ మంచి పని వెనకాల మంచి ఉద్దేశం లేకపోతే దేవుడు దాన్ని ఇష్టపడ్డావు. మళ్ళీ చెప్తాను, మనం చేసే మంచి పనుల వెనకాల మన మనసులో మంచి ఉద్దేశం లేకపోతే దేవుడు దాన్ని అస్సలు స్వీకరించడం. నువ్వు చేసిన మంచి పని ఎంత గొప్పదైనా అది దేవునికి నచ్చే ఉద్దేశంతో నువ్వు చేయకపోతే దాన్ని దేవుడు అసలు స్వీకరించడు. దీని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ, నేను ఎక్కువ వివరణ ఇవ్వను కానీ టైం చాలా తక్కువ ఉంది కనుక మత్తయి సువార్తలో ప్రభు అన్న మాట ఒకసారి చూసుకుని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని విషయాల్ని ప్రభు లేవనెత్తారు. మొదటి నుంచి మనం చూస్తే 6వ అధ్యాయం మొదటి నుండి చూస్తే, మనుష్యులకు కనబడవలెనని వారు ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి అన్నాడు. కార్యం నీతి కార్యమా, అవినీతి కార్యమా? కార్యం నీతి కార్యమే. అంటే మంచి పని, మనం చేసే పని మంచిదే. అయితే ఎలాంటి ఉద్దేశంతో చేయొద్దంటున్నాడు? మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యం. అండర్లైన్ చేసుకోవాలి అక్కడ. నీతి కార్యం, కార్యం మంచిది. మనం చేసే కార్యాలు మంచివి, నిజంగా నీతి కార్యాలే, నిజంగా దేవుని సంబంధమైనటువంటి క్రియలే. అయితే అవి ఎలా చేయొద్దంటున్నాడు ప్రభు? మనుషులకు కనబడవలెనని. సహజంగా ప్రభు మరి యూదుల మధ్య సువార్త చేస్తారు, మీకు అందరికీ తెలుసు. యూదుల మధ్య పరిచర్య చేసిన ఆయన యూదులు చేసేటువంటి కొన్ని పనులని ప్రస్తావిస్తూ అదే 6వ అధ్యాయంలో ఒకసారి 2వ వచనం చూడండి. కావున నీవు ధర్మము చేయునప్పుడు
మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు అన్నాడు. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు? ధర్మ కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 2వ వచనంలో యూదులు చేసేటువంటి ధర్మ కార్యాలు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు, నీ పొరుగువాడిని ఏం చేయమని? నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. వాళ్ళకి కావలసినవి వాళ్ళకి చూసుకోమని ధర్మశాస్త్రంలో చెప్పాడు గనక ధర్మకార్యాలు అనేవి మస్ట్ అండ్ షుడ్. మీరు గమనించినట్లయితే మీరు ఒకవేళ ధర్మకార్యాలు చేస్తే అనట్లేదు యేసు ప్రభు. గమనించారా? మీరు గనక ఒకవేళ ధర్మకార్యాలు చేస్తే అన్నాడా, ధర్మకార్యము చేయనప్పుడు అన్నాడా? అంటే మస్ట్ అండ్ షుడ్, కంపల్సరీ యూదులు ఏం చేయాలి? ధర్మకార్యాలు చేయాలి, బేదలను కనికరించాలి, బేదల్ని ఆదరించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వాలి. కనుక ఇది మీరు కంపల్సరీ చేయాల్సిన పని. కనుక ఆ చేసే పని ఎలా చేయొద్దంటున్నాడు? ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు అన్నాడు. ఇది యూదులు చేసేటువంటి ధర్మ కార్యాలు. రైట్. ఇంకొక మాట చెప్పాడు. అదే 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. అదే 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ఇందాక 2వ వచనంలోనేమో ధర్మకార్యాలు మనుషులకు చేసేవి. ఇప్పుడు ప్రార్థన ఎవరు చేసేది? దేవునికి చేసేది. ఇప్పుడు ప్రార్థన చేయడప్పుడు ఏమంటున్నాడు? వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. 2వ వచనంలోనేమో ధర్మకార్యాల గురించి మాట్లాడాడు. అవి మనుషులకు కనబడాలని మీరు చేయకండి అని చెప్పాడు. 5వ వచనంలోనేమో ప్రార్థన గురించి మాట్లాడాడు. అది మనుషులు చూడాలని చేయకండి అని చెప్పాడు. ఇకపోతే 16వ వచనం చూడండి. 16వ వచనం చూడండి. 3 క్రియలు మొత్తం. ఇది మూడోది. ఇదేంటట? ఉపవాసము చేయునప్పుడు. ఇది వీళ్ళకు సంబంధించింది. ధర్మకార్యాలు ఇతరులకు చేసేవి, ప్రార్థన దేవునికి చేసేది, ఉపవాసం వీళ్ళు చేసేది. 3 కార్యాలు కంపల్సరీ యూదులు తప్పకుండా పాటించేటువంటి 3 విషయాల్ని ప్రభు ఇక్కడ ప్రస్తావించారు. మొదటి ధర్మకార్యాలు అన్నాడు, అవి మనుషుల ఎదుట చేయొద్దన్నాడు. రెండోది ప్రార్థన గురించి చెప్పాడు, అది కూడా మనుషులు చూడాలని చేయొద్దని చెప్పాడు. ఇక మూడోది ఏంటట? ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఇక వాళ్ళు తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. 3 విషయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుల మధ్య ప్రస్తావించారు. 3 కూడా ఎలా చేయొద్దని చెప్పాడు? మనుష్యులకు కనబడవలెనని, మనుష్యుల ఎదుట మీరు ఘనపరచబడవలెనని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ధర్మకార్యం మంచిదా చెడ్డదా? మంచిది. ప్రార్థన మంచిదా చెడ్డదా? మంచిది. ఉపవాసం మంచిదా చెడ్డదా? మంచిది. ఈ 3 ప్రభు చెయ్యమంటున్నాడా వద్దంటున్నాడా? చెయ్యమంటున్నాడు. కానీ ఎలా చెయ్యొద్దంటున్నాడు? మనుష్యులకు కనబడవలెనని చెయ్యొద్దు అంటున్నాడు. ఈరోజు నిజంగా మనం ఎంత అమాయకులం అంటే, మనం చాలా మంచి కార్యాలు చేస్తాం దేవుని కొరకు. చాలా ధనం ఇస్తారు, చాలా కష్టపడి పని చేస్తారు, చాలా ప్రయాణాలు చేస్తారు. అయితే చాలామంది, అందరూ అని నేను అనట్లేదులే కానీ చాలామంది ఏ ఉద్దేశంతో చేస్తారో తెలుసా? ఏ ఉద్దేశంతో చేస్తారు చెప్పండి? మనుషులు చూడాలి, మనుషుల ఎదుట నేను ఘనపరచబడాలి, మనుషులు నన్ను గుర్తించాలి, పాస్టర్ గారు గుర్తించాలి, జనాలు గుర్తించాలి, సమాజంలో నా గురించి తెలియాలి, నేను చేసే ప్రార్థన అందరూ చూడాలి, నేను చేసే ధర్మకార్యాలు. ఇప్పుడైతే మరీ దారుణం అండి, ధర్మకార్యాలు చేసి వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు పూర్తి విరుద్ధంగా. అసలు మనుష్యులకు కనబడవాలని మీరు చేయకండి అని ప్రభు చెప్తే, మనుష్యులకు కనబడటం కోసం ధర్మకార్యాలు,
మనుషులకు కనబడటం కోసం ప్రార్థన, మనుషులు గుర్తించటం కోసం, మనుషులు కొనియాడటం కోసం ఉపవాసం. అలా చేయకూడదు అంటున్నాడు. ఒకవేళ అలా చేస్తే ఏం జరుగుద్ది? మీరు 6వ అధ్యాయం 2వ వచనంలో కానీ, అదే 6వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివిన సందర్భం కానీ, అదే 6వ అధ్యాయం 16వ వచనంలో మీరు చదివిన సందర్భం కానీ, ఈ 3 సందర్భాల్లో కూడా దేవుడు కామన్గా యేసుప్రభు ఒక మాట అన్నారు. అదేంటి చెప్పండి? పైన పైన ధర్మం చేసే విషయంలోను, రెండవదిగా ప్రార్థన చేసే విషయంలోను, మూడవదిగా ఉపవాసము చేసే విషయంలోను, ఈ 3 విషయాల్లో కామన్గా ప్రభు ఒక మాట అన్నారు. ఏంటి చెప్పండి అమ్మా? ఇంకా వారు తమ ఫలము పొంది ఉన్నారు అన్నాడు. చూడండి, మీరు గమనించుకోండి. కావాలంటే 2వ అధ్యాయంలో రెండవ వచనంలో మీరు ఆ సందర్భం దగ్గర కానీ, 5వ వచనంలో ప్రార్థనా సందర్భం దగ్గర కానీ, 16వ వచనంలో ఉపవాసం సందర్భం దగ్గర కానీ, 3 సందర్భాల్లో కూడా ప్రభు అన్నమాట ఏంటి? వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఉందా లేదా అండి? చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏంటి వాళ్ళ ఫలం? మనుషులకు కనబడవలనని ధర్మకార్యాలు చేసిన వాళ్ళకి ఏంటి వచ్చిన ఫలం? పొందుతారనడా పొందారనడా? పొందేశారట. అలాగే మనుషులకు కనబడవలనని ప్రార్థనలు చేసిన వారు కూడా ఫలము పొందుతారా? పొందేశారా? పొంది ఉన్నారు. అలానే ఉపవాసం మనుషులకు కనబడాలని చేసిన వాళ్ళు కూడా వారు తమ ఫలము పొందుతారనడా? పొందేశారనడా? పొందేశారు అన్నాడు. ఇప్పుడు ప్రశ్న, మరి ఇంతకీ వాళ్ళు పొందిన ఫలం ఏంటి? అర్థమవుతుందా? మనుషులకు కనబడవలెనని ధర్మకార్యాలు చేసిన వాళ్ళు తమ ఫలాన్ని వాళ్ళు పొందారు అన్నాడు ప్రభు. అలానే ప్రార్థన మనుషులకు కనబడవలనని చేసిన వారి విషయంలో కూడా వారు తమ ఫలము పొంది ఉన్నారు అన్నాడు. ఉపవాసం విషయంలో కూడా అదే మాట అన్నాడు. ఎంతకీ వాళ్ళు పొందిన ఫలం ఏంటి? అర్థమవుతుంది నిన్న మాటలు. ఇంతకీ వాళ్ళు పొందిన ఫలం ఏంటి? సింపుల్. వాళ్ళు ఏదైతే ఫలమును ఆశించారో ఆ ఫలం పొందారు. ఏ ఫలం ఆశించారు వాళ్ళు? అది ధర్మం చేసినప్పుడు మనుషులకు కనబడాలని చేశారు. ఎందుకు కనబడాలి? నీ ఉద్దేశం ఏంటి? సహాయం చేస్తున్నప్పుడు, ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు మనుషులకి కనబడాలనుకున్నావు. ఎందుకు కనబడాలనుకున్నావు? అర్థమవుతుందండి? నేను తెలుగే మాట్లాడుతున్నాను. ఎందుకు కనబడాలనుకున్నారు? మనుషులందరూ పొగడాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న పలంగా ఎవరో బలహీనలు ఉంటే టక్మని 2000 తీసి ఉంచుకోమని ఇచ్చాను అనుకోండి, మీ అందరు ఎదుట మీరేమంటారు చెప్పండి? సాల్మన్ అన్న ఎంత మంచోడు, సాల్మన్ అబ్బాయి ఎంత మంచోడు, ఏమీ ఆలోచించకుండా, ఇంకా తనకు ఉన్నాయా లేవా, తిరుగు ప్రయాణానికి ఛార్జీకి ఉన్నాయా లేదా కూడా చూసుకోకుండా, కష్టంలో ఉన్న మనిషి కనపడగానే వెంటనే 2000 రూపాయలు తీసి ఇచ్చేసాడని ఇప్పుడు మీరు అందరిని ఎవరు పొగుడుతున్నారు? మీరందరూ నన్ను గణపరుస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అందరూ నన్ను చూడాలని నేనెందుకు అనుకున్నాను? అర్థం కాలేదు. మరి ఇప్పుడు నేను ఎందుకు అనుకున్నాను అలాగా? మీరు అలా పొగడాలని. అర్థమవుతుందా? మీరందరూ చూడాలని మీ ముందు నేను సహాయం చేశాను. అలా చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే మీ ముందు నేను గొప్పవాడిగా కనబడాలి. నేను ఎంత గొప్ప మనసున్న వ్యక్తిగా మీ ముందు నన్ను నేను కనబరుచుకోవాలనుకున్నాను. ఇప్పుడు మీరేం చేశారు? మీరు అదే చేశారు. ఏం చేశారు? సాల్మన్ అన్న ఎంత మంచోడు, 2000 రూపాయలు, ఏదో 10, 200, 100 అనుకుంటే 2000 రూపాయలు ఇచ్చేసాడు అనగానే ఖచ్చితంగా మీరు దానికోసం మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు? చెప్పండి. ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఇక్కడే కాదు, బయటికి వెళ్ళి కూడా మాట్లాడుకుంటారు. ఇకపోతే నేను వచ్చిన ప్రతిసారి అదే అవుతారు మాట్లాడితే. అదే ఆ రోజు 2000 రూపాయలు తీసి ఇచ్చేసాడే జేబులో నుంచి, ఆయన ఎంత మంచోడో అని. అంటే నా గురించి మీరు మాట్లాడుతూనే ఉంటున్నారు. నేను ఆశించింది కూడా అదే. కనుక వారు తమ ఫలమును పొంది ఉన్నారు. అంటే నువ్వు ఏదైనా సరే, ఏ పనికైనా ప్రతిఫలం ఉండాలి కదండి. ఇప్పుడు నేను చేసిన పనికి ప్రతిఫలం నాకు వచ్చేసిందా? అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? ఇంకా నువ్వు చేసిన పనికి దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చే ప్రతిఫలం ఇంకేమీ లేదు. ఇప్పుడు చెప్పండి, దానివల్ల అతనికైనా ఉపయోగం ఉందా? నేను ఆశించి ఏదైతే ప్రతిఫలాన్ని నేను ఆశించి మంచి పని చేశానో అది నాకు వచ్చేసింది. నేను కోరిన ఫలం అదే. ఈ మిట్టదొడ్డి గ్రామంలో మీ అందరి మధ్య నేను గొప్ప వ్యక్తిగా కనబడాలనుకున్నాను. మీరు కూడా నన్ను అంత గొప్ప వ్యక్తిగా గుర్తించారు. అంటే నేను ఆశించిన ఫలము నేనేం చేశాను?
పొందేశాను. ఇంకా నాలో దేవుడి దగ్గర నుంచి వచ్చేది ఇంకేమీ లేదు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆశించావో అది నీకు వచ్చేసింది. అందుకే వారు తమ ఫలము పొంది ఉన్నారు. అలానే ప్రార్థన విషయంలో కూడా నేను గంట సేపు తెగ ప్రార్థన చేశాను అనుకోండి. ఎంత ప్రార్థనా పరుడండి సాల్మన్ గారు, ఎంత ప్రార్థనా పరుడండి. ఇక నేను వచ్చిన ప్రతిసారి అదే ఆ రోజు గంట సేపు కంటిన్యూగా ప్రార్థన చేశాడే ఆయన. చూసారా నా గురించిన ప్రచారం. అంటే నేను ఆశించింది కూడా అదే గనక నాకు అది దొరికేసింది. ఇక మరలా దేవుడి దగ్గర నుంచి నాకు వచ్చేదేమీ లేదు. అలానే ఉపవాసం విషయంలో కూడా మీ నుంచి నేను మేలాశించాను, గొప్ప పేరు నాకు, మీరు నన్ను పొగడాలని ఆశించాను, మీరు నన్ను పొగిడేస్తారు, ఫలితం వచ్చేసింది. దేవుడి నుంచి నాకు వచ్చేది ఇంకేమీ లేదు. ఇది ఎంత దౌర్భాగ్యం తెలుసా అండి. అంటే మనుషుల మధ్య గొప్పవాళ్ళం అనిపించుకోవడానికి, మనుషుల మధ్య మంచి పేరు తెచ్చుకోవడానికి మనం ఎంత దారుణమైన ఎంత గొప్ప పనులు చేస్తున్నాం. దారుణమైన పనులు కాదు, గొప్ప పనులు. కానీ మన ఉద్దేశాలు బాగలేవు. మంచి పనులు చేస్తున్నప్పటికీ ఉద్దేశాలు మంచిగా ఉండాలి. హేరోదు జ్ఞానులు పిలిచాడు. హేరోదు జ్ఞానులు పిలిచి ఏమని చెప్పాడు చెప్పండి. జ్ఞానులను పిలిచి హేరోదు ఏమన్నాడు జ్ఞానులతో? ఇదిగో మీరు యేసుప్రభు ఆ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో వెళ్ళి కనుక్కొని మరలా వచ్చి నాకు చెప్పండి. అప్పుడు నేనేం చేస్తాను? నేను కూడా వెళ్ళి పూజిస్తాను. మాట బాగుందా? హేరోదు రాజుగారు కూడా యూదుల రాజుగా పుట్టినవాడు ఏం చేస్తున్నాడు? పూజిస్తానన్నాడు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, హేరోదు ఉద్దేశం ఏంటి చెప్పండి? మాట అయితే గొప్పగా ఉంది. నేను యేసుప్రభుని ఆ యూదుల రాజుగా పుట్టిన ఆయన్ని నేను కూడా పూజిస్తాను, ఆరాధిస్తానని మాట బాగుంది. కానీ అతని ఉద్దేశం మంచిదిగా లేదు. ముద్దు మనం ఎప్పుడు పెడతాం చెప్పండి? ముద్దు ఎప్పుడు పెడతాం ఎవరికైనా? చిన్నపిల్లల దగ్గర ఆలోచించండి, అంత దాటి పైకి వెళ్ళకండి. ముద్దు ఎప్పుడు పెడతాం? ముద్దు సహజంగా దేనికి గుర్తు? ప్రేమకు గుర్తు. అవునా కదండి? ముద్దు అనేది దేనికి గుర్తు? ప్రేమకు. అందుకే పౌలు గారు పత్రికల్లో ఒకరినొకడు ముద్దు పెట్టుకోండి అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమించండి అని. అంటే ముద్దు దేనికి? ప్రేమకు ప్రతిరూపం, ప్రేమకు సాదృశ్యం ముద్దు కదండి. మరి యేసుక్రీస్తు ప్రభుని ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోవడం మంచిదా చెడ్డదా? ముద్దు పెట్టుకోవడం మంచిదా చెడ్డదా? మంచి పని. కానీ ఇస్కరియోతు యోధా ఉద్దేశం ఏంటి? ఇగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో, ఎందుకంటే యేసు ప్రభుని గుర్తుపట్టడం కష్టం. రాత్రికి మాట్లాడుకుందాం. యేసు ప్రభుని గుర్తుపట్టడం కష్టం. నాయకుడు కానీ శిష్యులతో కలిసిపోయాడు. ఆ వచ్చిన వాళ్ళకి అందులో పేతురు ఎవరో, ప్రభు ఎవరో, యోహాన్ ఎవరో, ప్రభు ఎవరో తెలీదు. వాళ్ళతో మమేకం అయిపోయాడు. చాలా దయనీయమైన స్థితిలో అత్యంత సామాన్యుడిగా ప్రభు బ్రతికాడు గనక ప్రభుని గుర్తుపట్టడం కష్టం గనక ఒక సింబల్ చెప్పాడు. ఇదిగో నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో. అంటే ముద్దు మంచిది, ముద్దు ప్రేమను మంచిని రిప్రజెంట్ చేస్తుంది. కానీ అతని మనసులో ఉద్దేశం మాత్రం మంచిది కాదు. దేవుడు మెచ్చుతాడా చెప్పండి? కాబట్టి దేవుని కొరకు మనం చేసే ఏ మంచి పనైనా కూడా మంచి ఉద్దేశంతో మనం చేయాలి. ఏ ఉద్దేశంతో చేయాలి? మన ఉద్దేశం బాగోనప్పుడు, ఇప్పుడు నేను ప్రసంగం చేస్తున్నాను, నేను ప్రసంగం చేయటంలో నా ఉద్దేశం ఏంటి మీకు తెలియకపోవచ్చు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు. మంచి ప్రసంగం చేస్తే మీరందరూ నన్ను పొగడాలని, ఒకవేళ అటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రసంగం చేశాననుకో, నాకు పైసా ఉపయోగం లేదు. అంత దూరం నుంచి సుమారు 500-600 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినందుకు నాకు పైసా ఉపయోగం లేదు. ఎందుకు? నా ఉద్దేశం బాగలేదు. ఉద్దేశాలు బాగుండాలి. మనం పాట రాసామా, నీ ఉద్దేశం బాగుండాలి. నువ్వు పాట పాడుతున్నావా సంఘం ఎదుట నిలబడి, నీ ఉద్దేశం బాగుండాలి. నేను పాట పాడి నా దేవుణ్ణి స్తుతించాలి అనుకోవాలి తప్ప నా స్వరాన్ని అందరూ విని అబ్బా భలే పాడవమ్మ నీ స్వరం, నువ్వు ఇక్కడ ఉండాల్సిందేను కాదు. నువ్వు పొరపాటున మెట్టదొడ్లో పుట్టావు, కానీ నువ్వు ఏ హైదరాబాద్లోనో చెన్నైలోనో పుట్టుంటే నువ్వు గొప్ప సింగర్, ఇలాంటి మాటలు అనిపించుకోవాలనే ఉద్దేశంతో నువ్వు పాట పాడావనుకో, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఈరోజు మనం చేసేది అదే అండి. దేవుడి కోసం చాలా పనులు చేస్తుంటాం మనం, కానీ మన ఉద్దేశాలు బాగోలేకపోతే అవన్నీ కూడా గాల్లో కలిసిపోతాయి. దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటేనండి, నేను ఒక సందర్భం, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది నాకు. ఈ దేవుణ్ణి మన ఘనత కోసం వాడుకుంటాం మనం. దేన్ని? దేవుణ్ణి వాడుకోవాలనుకుంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక సందర్భాన్ని చూపిస్తాను.
సమయం ఉన్నదాన్ని బట్టి నేను కుదించుకొని తక్కువగా మాట్లాడుతున్నాను. 10వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. మనుషులు ఎంత దారుణంగా ఉంటారు. కనీసం భయము భక్తి లేకుండా దేవుణ్ణే వాళ్ళ ఘనత కోసం వాడుకుంటారనడానికి నేను డైరెక్ట్గా వచనంలోకి వెళ్ళిపోతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17 నుండి చూద్దాం. 17 నుండి 22 వరకు చూద్దాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగెను. ఏమంటే ఇది మంచి మాట చెడ్డ మాట చెప్పండి? ఎంత మంచి కోరిక అండి, ఎంత మంచి కోరిక. ఏమడిగాడు ప్రభుని? ఏమడిగాడు చెప్పండి? నిత్య జీవాన్ని అడిగాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనవ్వాలంటే నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఎంత మంచి మాట అండి, నిజంగా ఎంత గొప్ప ఆలోచన అండి. ఏం అడిగాడండి? ఎవడని అడుగుతాడండి అలాగా? నిత్య జీవం కోసం నేను ఏం చేయాలని అడిగాడు. రైట్. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? అబ్బా ఎంత మంచి ప్రశ్న అడిగావయ్యా, నన్ను ఇంతవరకు ఎవడు నన్ను అడగలేదు. బోధకుడా, నాకు కళ్ళు లేవు, కళ్ళు ఇవ్వన్న వాళ్ళని చూశాను. బోధకుడా, నాకు కాళ్ళు లేవు, కాళ్ళు ఇవ్వన్న వాళ్ళని చూశాను. బోధకుడా, నేను కుష్టు వ్యాధితో ఉన్నాను, నన్ను స్వస్థపరచు అన్న వాళ్ళని చూశాను. కానీ నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటాను, ఏం చేయాలో చెప్ప అన్నవాడు నువ్వేనయ్యా, గ్రేట్ అయ్యా, నీలాంటి వాడిని నేను చూస్తానని అనుకోలేదయ్యా అని అనాలి యాక్చువల్గా ప్రభు. అంతేనా? అంతే కదండి. అతను అడిగిన ప్రశ్న అలాంటిది. కానీ ప్రభు ఏమన్నాడు చూడండి. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? తప్పేంటి? సత్పురుషుడా కాదా యేసు ప్రభు? యేసు ప్రభు సత్పురుషుడా కాదా? అర్థమవుతుందా? యేసు ప్రభు సత్పురుషుడా కాదా? మరి సత్పురుషుడని ఎందుకంటున్నావు అని అడుగుతాడేంటి? అదేం ప్రశ్న? ఆలోచించండి. నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? సత్పురుషుడా అని నన్ను పిలిచావు, కానీ సత్పురుషుడు దేవుడు తప్ప ఎవ్వరూ లేడు. అవునా కదా? కొంచెం బాగా ఆలోచించండి. ఇక్కడ చాలా మంచి విషయం మనం నేర్చుకోవచ్చు. సత్పురుషుడా అని పిలిచాడు యేసు ప్రభుని. ప్రభు ఏమన్నాడు? సత్పురుషుడా అని నన్నెందుకు పిలుస్తున్నావు? సత్పురుషుడు దేవుడు తప్ప ఇంకెవ్వడు కాదు అన్నాడు. అంటే ఇప్పుడు నన్ను ఏమంటున్నావు నువ్వు? సత్పురుషుడా అని నన్ను పిలిచావు, దేవుడు తప్ప సత్పురుషుడు ఎవడు లేడు. అలాగైతే నేను సత్పురుషుడిని అయితే నేను ఎవరిని? దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుణ్ణి కాబట్టి నాకేం తెలుస్తుంది? మనుష్యుని హృదయాంతరంగాలు తెలుస్తాయి. అర్థమవుతుందా మీకు? మనిషి పైరూపం తెలుస్తుంది, కానీ దేవునికి హృదయాన్ని ఎరిగినవాడు ఆయన. ఇప్పుడు నువ్వు నన్ను ఎలాగో సత్పురుషుడా అన్నావు కాబట్టి, సత్పురుషుడు దేవుడే కాబట్టి, దేవుడు హృదయాలను చూస్తాడు కాబట్టి, ఇదిగో నీలో ఉన్న దుర్బుద్ధిని బయటపెడుతున్నాను చూడు అన్నాడు. ముందుకెళ్దాం. అప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, సరే అడిగావు కదా నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని. చూడు చెప్తున్నాను నేను. ఏం చెప్పాడట? నరహత్య చెయ్యొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అప్పుడు వాడేమన్నాడట? బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను. ఇవన్నీ బాల్యము నుండి వాడు పాటిస్తున్నాడు. నిజంగానే వీడు బాల్యము నుండి అవి పాటిస్తున్నాడన్న విషయం యేసు ప్రభుకు తెలుసనే విషయం కూడా వాడికి తెలుసు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరని గుర్తించాడు? సత్పురుషుడని గుర్తించాడు. సత్పురుషుడు దేవుడు తప్ప ఎవడు కాడనే విషయం ఒక సగటు యూదుడిగా అతనికి తెలుసు. అంటే యేసు ప్రభు సత్పురుషుడని, అంటే దేవుడని, దేవుడికి అన్నీ తెలుసని, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానన్న విషయాన్ని కూడా ప్రభువుకు తెలుసని ఎరిగి ఇతను చేస్తున్న మంచి పనులన్నింటినీ, ఏ మంచి పనులు? ఇప్పుడు చెప్పాడు ప్రభు లిస్టు. నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, మోసపుచ్చొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇతను చేస్తున్నాడు. కాబట్టి నేను చేసే ఈ మంచి పనులన్నిటినీ కూడా యేసుక్రీస్తు నోటితో చెప్పించాలనుకున్నాడు. మీకు అర్థమైందా లేదో? అర్థమైందా? ఇదిగో నువ్వు వ్యభిచరించట్లేదు,
నువ్వు దొంగిలించట్లేదు, నువ్వు తల్లిదండ్రులు గౌరవిస్తున్నావు, ఇవన్నీ కూడా ఇతను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు, మంచివాడు అనే విషయాన్ని యేసు ప్రభుతోటే చెప్పించాలనుకున్నాడు సమాజానికి. మీకు అర్థమైందా లేదా? అది స్ట్రాటజీ. అర్థమైందా లేదా? ఆడి వ్యూహం చూసారా ఎంత తెలివిగా ఉందో. అంటే ఇప్పుడు ఈడు ఎంత మంచోడో ప్రభు నోటితో చెప్పించి, ప్రభువే మంచోడు అంటే ఊరుకుంటారు జనాలు. ఇంకా ప్రభువే ఇతను మంచోడు అంటే ప్రజలు ఊరుకుంటారా? ప్రభువే పొగిడాడంటే ఇతను ఎంత గొప్పవాడు రా బాబు. అంటే మనుషుల మధ్య అతను గణపరచబడాలని ఇతను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడన్న విషయాన్ని ఎవరి నోటితో చెప్పించాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు నోటితో చెప్పించాలనుకుంటున్నాడు. యేసుక్రీస్తే పొగిడాడు అనుకోండి, ఇక పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక గొప్ప వ్యక్తి నన్ను పొగిడాడు అనుకోండి, మీ మధ్య నాకు ఘనత పెరుగుద్దా పెరగదా? ఒక గొప్ప వ్యక్తి, ఇది తెలంగాణ ఆంధ్రనా? తెలంగాణ కదా. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అనుకోకుండా ఇటు వెళ్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ నన్ను చూసి ఇదేంటి సాల్మన్ ఎక్కడున్నాడు, ఇతను చాలా గొప్ప వ్యక్తి అన్నాడు అనుకోండి, మీ మధ్య నా స్థాయి ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా ఇది జరిగే పని కాదులని చెప్తున్నాను జనరల్గా. అయ్యో బాబా ఏంటి ఈయన, ఆయన పేరు ఆయన పేరు రేవంత్ రెడ్డి గారికి తెలుసా ఈయన అంత గొప్ప వ్యక్త? అరే మన మధ్యకి వచ్చింది సామాన్యుడు అనుకున్నామే, ఎంత గొప్ప వ్యక్తి వచ్చాడా మన మధ్యకి అనుకుంటారు మీరు. అప్పటి నుంచి ఇక మీరు నన్ను చూసే విధానం మారిపోద్ది, అప్పటి నుంచి మీరు నన్ను చూసే కోణం మారిపోద్ది. ఒరే మన మధ్యకి వచ్చింది సామాన్యుడైతే కాదు. ఎందుని బట్టి? అంత గొప్ప వ్యక్తి నన్ను పొగడటాన్ని బట్టి. అర్థమవుతుందా? ఇప్పుడు వీడు చేసిన పని అదే. యేసుక్రీస్తు అంతటి గొప్ప వ్యక్తి నన్ను గొప్పవాడిగా వీళ్ళందరికీ ప్రకటించాలి. చూసారా వాడి వ్యూహం ఎంత దారుణంగా ఉందో? అర్థమవుతుందండి వాడి వ్యూహం ఎంత దారుణంగా ఉందో చూసారా? మరి యేసుప్రభువు తెలీదా ఈడెంత పనికిమాలుడు అన్న విషయం? యేసుప్రభువు తెలీదా? అందుకే చెప్తున్నాడు, ఘనపరచటం కాదు, వాడిలో ఉన్న లోపాన్ని బయట పెట్టాలనుకున్నాడు. దేవుడు కదా. ఏమండి వీడి దగ్గర ఎంత తెలివితేటలుంటే, ఒక సగటు యూదుడికి వాడికి అన్ని తెలివితేటలుంటే, సృష్టికర్త వాడిని సృష్టించిన వాడు యేసుప్రభు, మరి ఆయన దగ్గర ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి చెప్పండి? యేసు అతని చూచి అతన్ని ప్రేమించి, ఒరే నీ తెలివితేటలు తగలయ్యా, నువ్వు ఎంతో గొప్పోడు అన్న విషయాన్ని నా నోటితోనే చెప్పించాలనుకున్నావు కదా నువ్వు. బా ఏం యూదులు సామాన్యులుగా తెలుసండి మీకు? యూదులు అంటే చాలా తెలివైన వాళ్ళు. ప్రపంచంలో మెజారిటీ ఆఫ్ శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు యూదులే. వాళ్ళు అంతా పోగేసి మా ఆంధ్రప్రదేశ్ అంత ఉండదు, ఇజ్రాయెల్. కానీ దాన్ని టచ్ చేయాలంటే ప్రపంచం మొత్తం ఏకం అవ్వాలి ఎప్పటికీ. అవునా కదా చెప్పండి? వాళ్ళకున్న తెలివి అలాంటిది, వాళ్ళ దగ్గర ఉన్న సైన్స్ టెక్నాలజీ అలాంటిది. సామాన్యులు కదా యూదులు అంటే. ఒరే ఏం తెలివిరా నీ తెలివి, నువ్వు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు అన్న విషయాన్ని నా నోటితోనే చెప్పించాలనుకుంటున్నావా నువ్వు? అంటే ఇప్పుడు నేనే నా నోటితో నిన్ను పొగిడితే ఈ సమాజం మధ్య నువ్వేమవ్వచ్చు? గొప్పోడు అయిపోవచ్చు. అబ్బా నువ్వు గొప్పోడు అవడానికి ఎవరిని వాడుతున్నావు నువ్వు? నువ్వు మనుషుల మధ్య గొప్పోడు అవడానికి ఎవరిని వాడుతున్నావు? సృష్టికర్తని నన్ను వాడాలనుకున్నావా? ఎంత ధైర్యం రా నీకు అసలు. అందుకే వాడి లోపాన్ని బయట పెట్టాడు. ఏమన్నాడు తెలుసా ప్రభు? సరేరా నీ తెలివి బాగానే ఉందిలే, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటంట కొదువు? నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిచ్చేయి. నెక్స్ట్ ఏం చేయాలట? బేదలకు ఇచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు. ఏ నోటితోనైతే గొప్పవాడని ప్రజలకి తెలియపరచబడాలని అనుకున్నాడో అదే నోటితో అతనిలోని లోపాన్ని బయట పెట్టించుకున్నాడు. వాడి స్ట్రాటజీ ఏంటంటే, నేను గొప్పవాడిని అన్న సంగతి యేసు ప్రభు బయట పెట్టాలి, తద్వారా నేను ఇంకా మహిమపరచబడాలి అనుకున్నాడు. కానీ వీడికి బాబు గనక ప్రభు, ఒరే నీ ఘనత కోసం నన్నే వాడుకోవాలనుకుంటున్నావా నువ్వు? అనుకని నిన్ను గణపరచటం కాదురా, నీ లోపాన్ని బయట పెడతాను అనుకున్నాడు ప్రభు. ఇదిగో నీకున్న ఆస్తి అంతా బేదలకు పనిచేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు రంగు బయటపడిపోయింది. ఆడేమన్నాడు? ముందు అడిగిన మాట ఏంటి? నిత్య జీవం కోసం అడిగాడు. అవునా కదండి? నిత్య జీవం, నిజంగా నిత్య జీవాన్ని పొందుకోవాలనే మనసుతో అనే ఉద్దేశంతోనే అడుగుంటే, నిజంగా నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభువు నా మాట అడుగుంటే, మరి ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు నిత్య జీవాన్ని పొందాలంటే నీ ఆస్తిని అమ్మి బేదలకు పంచే,
నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. నిజంగా నిత్య జీవం కోసం అడిగినోడైతే ఏం చేయాలి ఇప్పుడు? ఆస్తి అమ్మాలి, బేదలకు పంచాలి, ప్రభువును వెంబడించాలి. అమ్మాడా? ప్రభుని వెంబడించాడా? ఏం చేశాడట మరి? అతను వేసిన పాచిక పారలేదు. అతని ఎత్తుగడ ఏమైంది? బెడిసి కొట్టింది. అతను పన్నిన వ్యూహం పనిచేయలేదు. ఏట్రా బాబు ఇంత మేధావి, నేనేదో ఇతను వాడుకుని గొప్పవాడిని అవ్వాలని నేనొస్తే నాలో ఉన్న లోపాలన్నింటినీ ఇతను బయట పెట్టాడంటే ఇప్పుడు ధనం అమ్మి బేదలకు అవడం అంటే చిన్న విషయమా? అంతే, వెంటనే తలకాయ దించుకుని వెళ్ళిపోయాడట. ఈ విషయం ఎందుకు చెప్పారంటే, మన గొప్పతనాన్ని ప్రజలకి తెలియపరచడానికి, మనం ఎంత గొప్పవాళ్ళమో సమాజానికి తెలియడానికి మనం ఎవరిని వాడుకుంటాం తెలుసండి? ఎవరిని వాడుకుంటాం తెలుసా? మనుషుల్ని వాడుకున్నా పర్లేదేమో కానీ దేవుణ్ణి వాడుకోకూడదు. వీడికి పాటలు పాడాలనే విపరీతమైన ఆశ ఉంటుంది చిన్నప్పటి నుంచి. నేను సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, గొప్ప సింగర్ని అయిపోవాలని ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ తీరదు. ఇప్పుడు అది తీర్చుకోవడానికి దేన్ని వాడుకుంటాడు తెలుసా? దేవుని సన్నిధిని వాడుకుంటుంటాడు. అంటే అందరూ, నేను అనట్లేదు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారా ఉండరా చెప్పండి, నాకు ఉంటారా ఉండరా చెప్పండి. అంటే దేవుని సన్నిధిని వాడుకుంటుంటాడు. సమాజంలో గొప్పవాడుగా అవ్వడానికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాడు. అదే దేవుని సన్నిధిలో ఏదైనా గొప్ప పని చేస్తే మొత్తం సంఘం అంతా, నిజమండి ప్రియులరా, దేవుణ్ణి మనం తెలుసో తెలియకో వాడేసుకుంటున్నాం. దేవుని చేతిలో వాడబడాల్సింది పోయి దేవుణ్ణి మనం వాడేసుకుంటున్నాం. దేవుణ్ణి మనం వాడేసుకుంటున్నాం మన కీర్తి కోసం, మన ఘనత కోసం, మన గొప్ప కోసం. ప్రసంగం చేస్తున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళ హృదయాల్లో దేవుణ్ణి నింపాలనే ఉద్దేశంతో నువ్వు ప్రసంగం చేయాలి, అంతేగాని నువ్వు ప్రసంగికుడు అని తెలియాలని కాదు. నువ్వు పాట పాడుతున్నావంటే దేవుణ్ణి మహిమపరచడానికి నువ్వు పాట పాడాలి, అంతేగాని నువ్వు పెద్ద పాటగాడు అని సమాజానికి తెలియాలని కాదు. నువ్వు ఇచ్చిన కానుక దేవుని పనికి ఉపయోగపడాలని మంచి హృదయంతో ఇవ్వాలి. అలా మంచి హృదయంతో ఇచ్చింది 2 బేదవరాలని 2 కాసులు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈమె తన జీవనం అంతయు వేసింది. అంటే మన దేవుని ఎదుట మన హృదయాలు ఎలా ఉన్నాయి, మన క్రియలు మంచివే అయినప్పటికీ ఆ మంచి క్రియల వెనకాల మన ఉద్దేశాలు కూడా బాగుండాలి. వండర్ఫుల్ వచనాలు చూపించవచ్చండి, చాలా మంచి మంచి వచనాలు మీకు చూపించి వివరించాలని ఉంది, కానీ సమయం లేదు, నేను ముగించేస్తున్నాను. 2:10 అయ్యింది, 10 నిమిషాలు లేట్ అయింది, అయితే నన్ను మన్నించండి. ప్రార్థన చేసుకుందాం. అడగకుండానే పొలమమ్మారు, దేవుని కొరకాలోచించారు ఇరువురు దంపతులిరువురు. ఆస్తి త్యాగాన్ని చేసే పనిలో ఆశ చంపుకోలేకున్నారు ఇరువురు, ప్రాణమే వదిలారు. ఈ నేల తనది కాదా, ఈ ఆస్తి తనది కాదా, నువ్వు ఇవ్వకుంటే తనకు లేదా, నీ హృదయాన్నే తను కోరలేదా. పని చేస్తే పరలోకం నీదేలే, పని మాత్రమే చేస్తే పరలోకం నీది కాదులే.